2 వచనాలు నేను చదువుతున్నాను. దయతో గమనించండి. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. చిన్న ప్రార్థన చేసుకుంటున్నాం. కరుణా సంపన్నుడైన మా గొప్ప తండ్రి, మహిమగల మా రాజా, మీ పాద పద్మములకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అపాత్రులైన మమ్మల్ని భూలోకంలో యేసు క్రీస్తు ద్వారా ఎన్నిక చేసుకుని మీ అనాది సంకల్పం జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తులో మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న విధానం కొరకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా, భూమి మీద మేము ఎన్నిక లేని వారం అయినప్పటికీ క్రీస్తు యేసు ద్వారా మీరు ఎన్నిక చేసుకోవడం ద్వారా ఆ మహాభాగ్యాన్ని మాకు దయచేసినందుకు స్తోత్రాలు. దినదినం ఏదో ఒక రీతిగా మీ వాక్యంలో చేరొచ్చి మీ నామాన్ని గణపరచడానికి మాకు ఇస్తున్న సమయం కొరకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో యోనా గ్రంథంలో నుంచి మీ మాటలు మరలా మేము వినడానికి ఆశపడుతుండగా మీరు మాతో మాట్లాడండి. నా ద్వారా ప్రభువా నిష్ప్రయోజకులు నన్ను జ్ఞాపకం చేసుకుని మీ నోటి బోరగా వాడుకోమని చేరి వచ్చిన వారందరికీ మేలుకరంగాను మీ మహిమార్థమై జరిగించమని యేసయ్య పుణ్యనామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. చేరొచ్చిన ప్రియులారా, మీ అందరికీ మరొక పర్యాయం వందనాలు తెలియజేస్తున్నాను. గత వారం యోనా అనే మాటకు అర్థం ఏమిటో చూసాం. అతను ఎవరి కుమారుడు అనే దాని గురించి కూడా చూసాం. అతను ఏ ఊరి వాడు కూడా మనం చూస్తా వచ్చాం. ఆ పావురం లేకపోతే గువ్వను గురించి 6 లేక 7 విషయాలు మనం చూస్తా వచ్చాం. అంత మాత్రమే కాకుండా రూతు గ్రంథానికి ఈ గ్రంథానికి ఉన్న పోలికలు కూడా చూసాం. రూతు గ్రంథంలో 4 అధ్యాయాలు ఉన్నాయి, ఇక్కడ కూడా 4 అధ్యాయాలు ఉన్నాయి. అక్కడ 84 వచనాలు ఉంటే ఇక్కడ 48 వచనాలు ఉన్నాయనేది కూడా చూసాం. ఇంకొక పోలిక కూడా మనం చూసాం. బెత్లెహేముకి అన్యురాలైనటువంటి రూతు వస్తే ఇతను బెత్లెహేముకి 3 మైళ్ళ దూరంలో నుండి అన్ని జనాంగానికి సువార్త ప్రకటించడానికి లేకపోతే దేవుని మాటలు ప్రకటించడానికి వెళ్ళాడని చూశారు. రూతు గ్రంథంలో రూతు యేసుక్రీస్తు వంశావళిలో చేరిందిగా మనం చూసాం. అయితే ఆ వంశాలలో నుంచి వచ్చినట్టు యేసు ప్రభువు తానే స్వయంగా సువార్తల్లో చెప్తూ వచ్చాడు. ఏమనంటే, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అతడు 3 దినాలు ఏ విధంగా చేప గర్భంలో ఉన్నాడో నేను కూడా అలాగా 3 దినాలు చేప కడుపులో ఉండి లేకపోతే భూగర్భంలో ఉండి బయటకు వస్తాను అని చెప్తూ వచ్చాడని మనం చూసాం. ఇని కొన్ని పోలికలు మాత్రమే. అంత మాత్రమే కాకుండా ప్రశ్నతో ముగింపబడినట్లుగా కూడా ఈ ఒక్క పుస్తకమే లేఖనాల్లో మనం చూస్తా ఉన్నాం. ఈ దినం మరికొన్ని మాటలు చూసుకుని మనం 2వ వచనంలో ఉన్నటువంటి అర్థాన్ని చూద్దాం. క్రీస్తు శకం 1590లో ఒక దైవజనుడు ఈ పుస్తకాన్ని గురించి ఇట్లాగా రాస్తూ వచ్చాడు. ఈ చిన్న పుస్తకమే యోనా పుస్తకము అయినప్పటికీ అది చిన్న బైబిలు అని రాశాడు. దానికి అర్థం ఏంటంటే 6 ఉదాహరణలు చెప్తూ వచ్చాడు. ఎట్లా అంటే మొదటి కారణం చెప్తూ ఇది లుక్స్ లైక్ ఏ జెనిసిస్ అన్నాడు. అంటే ఇది
ఆదికాండం లాంటి పుస్తకం అన్నాడు. ఎందుకనంటే అక్కడ దేవుని నోటి మాట చేత సృష్టినంతటిని దేవుడు సృష్టించాడు. అనగా కలుగునుగాక కలుగునుగాక. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే దేవుడు పిలవగా చేప వచ్చింది. దేవుడు ఆగమని చెప్పగా ఆ భయంకరమైన తుఫాను ఆగిపోయింది. అంత మాత్రమే కాకుండా ఆశ్చర్య రీతిగా మనం చూసినట్లయితే సొర చెట్టు కూడా అది ఆ, పెరిగింది అనే మాటలు మనం చూస్తాం. కనుక ఇది ఆది కాండంతో ఒక పోలిక అని చెప్తూ వచ్చారు. మినీ జెనసిస్ అని చెప్తూ వచ్చారు. రెండవది ఏం చెప్తాడంటే మోషే ధర్మశాస్త్రానికి పోలికగా ఉంది ఈ పుస్తకం అంటున్నాడు. అనగా మోషే దేవుడి నుంచి ధర్మశాస్త్రం పొందాడు. ఆ ధర్మశాస్త్రం పాటించకపోయినట్లయితే ఎటువంటి తీవ్రమైన పరిణామాలు ఉంటాయో చెప్పాడు. అదేవిధంగా యోనా నినివే పట్టణానికి వెళ్ళి మీరు ఇదిగో మారు మనసు పొందనిట్లయితే వచ్చే 40 దినాల్లో మీరందరూ నశించిపోతారు అన్నట్లుగా మన ధర్మశాస్త్రం కరాఖండిగా ఏ విధంగా పంటికి పన్ను, అలాగే మనం చూసినట్లుగా అక్కడ శిక్ష విధింపబడుతూ ఉందో అలాగా అది ధర్మశాస్త్రానికి మోషే మోషేకి సాదృశ్యంగా ఉందని చెప్పాడు. మూడవ కారణం చెప్తూ మనము దినవృత్తాంతాల గ్రంథంలో రాజుల చరిత్ర ఏ విధంగా వ్రాయబడ్డాదో ఆ విధంగా ఇది కూడా ఒక చరిత్రకు సంబంధించిన పుస్తకం అని ఆయన చెప్తూ వచ్చాడు. అలాగే నాలుగో కారణం చెప్తూ ప్రవక్తలు ఏ విధంగా వారు యేసు ప్రభు యొక్క పునరుద్ధానాల గురించి చెప్పాడో అలాగా ఇతడు చేప గర్భంలో నుంచి బయటపడడం ద్వారా మన ప్రభు అయిన యేసు క్రీస్తు ముందస్తు యేసు ప్రభు ఆయన మరణం పొంది తిరిగి లేస్తాడు అని ప్రవచనాత్మకంగా ఉన్న పుస్తకము అని చెప్తూ వచ్చాడు. అలాగే ఐదవ కారణం చెప్తూ ఆయన ఏం చెప్పాడంటే ఒక పాట 2వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, చేప గర్భంలో ఉండి ఎక్కడో ఎవరికి తెలియనటువంటి పరిస్థితుల్లో ఉండి అతడు ఒక దేవుణ్ణి ఏ విధంగా అక్కడ ప్రార్థన చేస్తున్నాడు సముద్ర గర్భంలో ఉండి. అలాగా ఒక వ్యక్తి తనకు తెలియనటువంటి ప్రదేశంలో ఉండి కూడా దేవుణ్ణి ఏ విధంగా పాటల రూపంలో అతడు పాడతాడు. అనగా దావీదు అరణ్యంలో ఉండి గొర్రె పిల్లలతో ఉండి అతడు తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క వీణను పట్టుకుని లేకపోతే ఆ ఆ సంగీతానికి సంబంధించిన ఆయుధం పట్టుకొని పాటలు రాస్తూ ఉన్నాడు. ఆ విధంగా యోనా కూడా చేప గర్భంలో ఉండి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు అని ఒక కీర్తనకు సంబంధించినటువంటి పుస్తకంగా ఇది ఉందని చెప్తూ వచ్చారు. చివరిగా ఆరోది ఆ కారణం చెప్తూ ఇది చిన్న సువార్త పత్రిక అని చెప్తారు. దీని గురించి అనేక పర్యాయాలు అనేక మంది యోనా గ్రంథంలో నుంచి తీసుకొని సువార్త ప్రకటించి అనేక మంది మార్గదర్శకులు అయ్యారు మారు మనసు పొందడానికి మనుషుల్ని. కనుక ఇది ఏ విధంగా యేసు ప్రభు ఆయన మరణ పునరుద్ధానాలు చూపుతూ ఉందో, లేకపోతే ఏ విధంగా యోన ఆ నినివే పట్టణానికి సువార్త ప్రకటించి వారు మారు మనసు పొందడానికి కారణమైందో, దీని ద్వారా అనేక మంది సువార్త విని రక్షింపబడడానికి కారణమైంది అని చెప్తారు. కనుక ఈ విధంగా ఈ 6 కారణాల బట్టి ఈ యొక్క యోనా గ్రంథం చిన్న పుస్తకం అయినప్పటికీ అది గొప్ప సందేశాన్ని ఇస్తుందని మనం నేర్చుకుంటూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఈ 4 అధ్యాయాలు నేను కూడా రాసుకున్న నా పాత బైబిల్లో అనేకమైనటువంటి దైవజనులు రూతు గ్రంథం లాగానే దీన్ని అనేక విధాలుగా విభజించు వచ్చారు. ఆ బైబిల్ నా దగ్గర లేదు కానీ అది దాంట్లో యోనా గ్రంథం గురించి అనేక విధాలుగా విభజించారు. కానీ ఈ రాత్రి కాల సమయంలో క్లుప్త ప్రసంగానికి 4 మొదటి అధ్యాయం వచ్చేసి దేవుని సన్నిధి నుంచి పారిపోతున్నటువంటి
ప్రవక్త లేకపోతే యోనా అని మొదటి గ్రంథానికి పేరు పెట్టుకోవచ్చు. రెండవ అధ్యాయానికి మనం చూసినట్లయితే చేప గర్భములో ఉండి అనుభవం రుచి చూసిన యోనా అని రెండో అధ్యాయానికి పేరు పెట్టుకోవచ్చు. మూడో అధ్యాయంలో నినివే పట్టణస్థులు మారు మనసు పొందిన తర్వాత ఆ అనుభవంలో ఉన్న యోనాని మనం మూడో అధ్యాయానికి పేరు పెట్టుకోవచ్చు. నాలుగో అధ్యాయానికి ఒక సొర చెట్టు ఏ విధంగా పుట్టి అప్పటికప్పుడే పెరిగి ఎండిపోయిందో దాని నుంచి కూడా యోన పాఠం నేర్చుకోవడాన్ని మనం చూస్తున్నాం. కనుక మొదటిది వచ్చేసి పారిపోతున్నటువంటి ప్రవక్త, రెండవది చేప గర్భంలో నుంచి అనుభవం నేర్చుకున్న పాఠాలు నేర్చుకున్న ప్రవక్త, మూడవది వచ్చేసి నినివే పట్టణస్థు నుంచి పాఠం నేర్చుకున్న యోన, నాలుగవది అధ్యాయం వచ్చేసి సొర చెట్టు నుంచి పాఠాలు నేర్చుకున్న యోన. కనుక ఇవి క్లుప్తంగా మనం చూడొచ్చు. కనుక ఈ ఈ 4 అధ్యాయాల్లో ఎందుకు ఇతడు మామూలుగా పారిపోవాలనేది కూడా చూసా. ఒకవేళ నేను వారికి సువార్త ప్రకటించకుండా ఉన్నట్లయితే వారు దుష్టత్వంలోనే ఉండేటువంటి వారు. దాని ద్వారా దేవుని యొక్క కోపం లేకపోతే దేవుని యొక్క ఉగ్రత వారి మీద దేవుడు చూపుతాడు, అలాగే నాశనం అయిపోతాడు అనే ఒక ఉద్దేశం. రెండవది ఏంటంటే ఒకవేళ నేను సువార్త లేకపోతే ఈ విధంగా ఇన్ని దినాల్లో నాశనం అయిపోతాదని చెప్పినట్లయితే దేవుడు కనికరించి వారు రక్షింపబడతారేమో అనే ఒక కోపంతో ఈ యొక్క యోన నినివేకి వెళ్లకుండా దానికి వ్యతిరేక పట్లమైన తర్షీష్కి వెళ్తూ ఉన్నాడు. ఈ 4 అధ్యాయాలు మనం చూసినట్లయితే కీర్తనలో ఒక మాట ఉంది, 145వ కీర్తన 8వ చరణంలో. దానికి 4 అధ్యాయాలు సరిపోల్చవచ్చు. చూడండి, 145వ కీర్తన 8వ చరణం. అక్కడ ఒక మాట ఉంటా ఉంది. ఆ మాటను మనం కానీ చదువుకున్నట్లయితే ఈ 4 అధ్యాయాలకి అధ్యాయంలో 8వ వచనం సరిపోతాయి. 145వ కీర్తన 8వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. యెహోవా దయ దాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. ఇక్కడ దేవుడు ఎలాంటి వాడు దావీదు ఈ కీర్తనలో రాస్తూ ఉన్నాడు. ఎలాంటి వాడు దేవుడు? యెహోవా దయగలిగిన వాడు, యెహోవా దాక్షిణ్యం కలిగిన వాడు, యెహోవా దీర్ఘశాంతుడు, యెహోవా కృపాతిశయం గలవాడు అనే మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఇది మొదటి మాట. యెహోవా దయగలవాడంటే యోనా మీద దయగలిగిన వాడు. దేవునికి వ్యతిరేకంగా దేవుని మాటకు లోబడకుండా పారిపోతున్నప్పటికీ కూడా దేవుడు కనికరించాడు అని మనం చూస్తాం. రెండవది, యెహోవా దయదాక్షిణ్యాలు కలిగిన వాడు, దాక్షిణ్యం కలిగిన వాడు. దాక్షిణ్యం కలిగిన వాడంటే ఇదిగో అక్కడున్నటువంటి నావికులను నాశనం కాకుండా దేవుడు దాక్షిణ్యాన్ని చూపాడని అది మనం రెండవదిగా చూస్తాం. మూడవదిగా మనం చూసినట్లయితే ఆయన దీర్ఘశాంతుడు, లాంగ్ సఫర్. అంటే ఆయన దీర్ఘశాంతుడు గలవాడు గనుక నినివే వారి పాప విషయంలో ఆయన దీర్ఘశాంతం వహించి ఆయన నాశనం కాకుండా నినివేకి నుంచి పారిపోతున్నటువంటి యోనాని మరలా నినివే పట్టణానికి తీసుకువచ్చి మనం చూసినట్లయితే యోనా ద్వారా వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడని మనం చూస్తాం. నాలుగోదిగా మనం చూసినట్లయితే ఆయన కృపాతిశయం గలవాడు కనుక ఆయన మనం చూసినట్లయితే యోనాని మరలా ఇదిగో అక్కడ సంరక్షిస్తున్నట్లుగా మనం చూస్తాం. యోనా ఎంత దేవుని కృపను పొందినవాడో మనం చూస్తున్నాం. మొదటగా ఆయన దయను పొందాడు, రెండవదిగా ఆయన యొక్క కృపాతిశయంలో జ్ఞాపకానికి వస్తుంది. కనుక ఈ విధంగా ఈ 4 అధ్యాయాలు 4 మాటలు యొక్క
వచనంలో మరలా తిరిగి రండి. రెండో వచనాన్ని ఈ రాత్రికాల సమయంలో మనం సమయం ఉన్న కొలది ధ్యానించుకుని మనం ముందుకు వెళ్దాం. రెండో వచనంలో దేవుడు నేరుగా ఈ విధంగా నినివేకి పోవాలని చెప్పేసి నిర్దిష్టంగా యోనాతో ఏ విధంగా మాట్లాడుతున్నాడో మనం చూస్తున్నాం. మరి ఒక పర్యాయం రెండో వచనం చదువుతున్నాం. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము అని అంటూ ఉన్నాడు. అనగా ఇక్కడ 4 భాగాలు ఇక్కడ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మొదటగా ఏం చేయమన్నాడు? నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైంది అని అంటా ఉన్నాడు. అనగా దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని వివరిస్తూ ఉంది ఇది. అనగా దేవుడు ఏ దేశంలో ఉన్న ప్రజలైనప్పటికీ కూడా నశించి నరకానికి పోవడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నాడు. అది కమ్యూనిస్ట్ దేశం కానీ మరి ఏ దేశం అయినప్పటికీ కూడా, లేకపోతే ఇంకొక దేశం కానివ్వండి, ఇంకో దేశం కానివ్వండి, ఆయన సార్వభౌమత్వం కలిగిన వాడు. మనం దినవృత్తాంతాలు చూస్తాం. ఆయన కనుదృష్టి భూలోకమంతటా సంచారం చేస్తూ ఉందని మనం చూస్తాం. నిజమే. కనుక అనీతిమంతుల మీదను నీతిమంతుల మీదను ఆయన సూర్యరశ్మిని ప్రవశింపజేస్తున్నాడు, వర్షాన్ని కుమ్మరిస్తూ ఉన్నాడు. అయితే దేవుని యొక్క మంచితనాన్ని మానవుడు అర్థం చేసుకోలేకపోతే కనుక ఇక్కడ మనం చూసేది ఏంటంటే ఆయన ప్రతి ఒక్కరిని గమనిస్తూ ఉన్నాడు అనే మాటను మనం చూస్తాం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు? నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైంది అనే మాటలు మనం జ్ఞాపకం. అనగా దేవుడు ప్రతి ఒక్కరిని గమనిస్తూ ఉన్నాడు. ఆయన సింహాసనం మొదటికి మొదట వెళ్ళేది ఏంటంటే మానవుని యొక్క పాపస్థితి. ఇక్కడ అదే చూస్తున్నాం. ఇదిగో నినివే పట్టణ యొక్క దోషము నా దృష్టికి వచ్చింది కదా. అది ఇప్పుడే కాదు, ప్రారంభం నుంచి కూడా మనం చూస్తున్నాం. నోహు కాలములో మానవులందరూ చెడిపోయారు. నోహు కాలములో ఇదిగో వారి యొక్క పాపస్థితి, మనుషుణ్ణి నేను ఎందుకు చేశాను అని దేవుడే సంతాపం పొందినట్లుగా మనం చూస్తున్నాం కదా. అక్కడ నా యొక్క మనం చూసినట్లయితే 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన మనుషుల్ని భూమి మీద చేసినందుకు సంతాపడ్డాడు, హృదయంలో నొచ్చుకున్నాడు. దాన్ని బట్టి జలప్రలయం రావడం జరిగింది. రెండవదిగా మనం చూసినప్పుడు ఇదిగో సొదొమ గొమొర్రా యొక్క పాపము దేవుని సన్నిధికి చేరిందని మనం చూస్తున్నాం. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అక్కడ మామూలుగా దేవుని యొక్క దృష్టిలో మానవుడు యొక్క పాపము చేరుతూ ఉందని మనం చూస్తా ఉన్నాం. అనగా దీనిని బట్టి ఒక 13వ అధ్యాయం 13వ వచనం ఆదికాండంలో చూసినట్లయితే అక్కడ ఒక మాట కనబడుతుంది. దయచేసి ఎవరైనా చదవండి. ఆదికాండం 13వ అధ్యాయం 13వ వచనం. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులయ్యుండిరి అనే మాట కదా. ఇక్కడ దేవుని యొక్క దృష్టికి సొదొమ గొమొర్రా వాళ్ళు ఎలాంటి వారో మనం చూస్తాం. దానిని బట్టి అగ్నిగంధకాలు ఆ యొక్క పట్టణం మీదకి వచ్చాయి. సొదొమ గొమొర్రా ఇప్పటికీ కూడా ఇదిగో మృదు సముద్రంగా ఇజ్రాయిల్ దేశంలో ఉంటారు. కనుక ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ యొక్క సందర్భం లేకపోతే అలాగే నినివే పట్టణస్థుల యొక్క దోషము దేవుని దృష్టికి వచ్చిందని మనం చూస్తా ఉన్నాం. ఈ మాటలు ఎప్పుడైతే నోహు కాలంలో లేకపోతే మనం చూసినట్లయితే
ఆ నోహ కాలంలో కానివ్వండి, సొదొమ గొమొర్రాల పట్టణస్తులు కానివ్వండి, ఇంకా మనం చూసినట్లయితే అబ్రహాం ఉన్నటువంటి కాలంలో కూడా, నోహ కాలంలో ఆనాటి ప్రజలకు 120 సంవత్సరాలు దేవుడు కాలం ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. 120 సంవత్సరాలు నోవహు ఓడ కడుతూ ఉంటే ఆ యొక్క దేవుని యొక్క మంచితనాన్ని వారు మర్చిపోయారు. ఆ ఓడ కడుతూ ఉంటే అందరు ఎగతాళి చేసినటువంటి వారు, ఆ ఓడ కడుతూ ఉంటే అందరూ అవమానం చెందినటువంటి వారు. ఇవేం జలప్రళయం వస్తుంది, దేవుడు ముంచేస్తాడని చెప్పేసి అందరూ నిర్లక్ష్యం చేసినటువంటి వారు. అయితే అది నిజంగానే రానే వచ్చిందని మనం చూస్తా ఉన్నాం. అంత మాత్రమే కాదు పిల్లరా, అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దాన కానాను దేశము, మీరు తర్వాత చదవండి. ఆ, ఆది కాండం 15వ అధ్యాయంలో చివరి వచనాల్లో అమోరుల యొక్క ఇంకా వారి యొక్క కాలము నెరవేరలేదు, 400 సంవత్సరాల తర్వాత నీ ప్రజలు అనేక శ్రమలు పొంది ఇదిగో అమోరీల యొక్క దేశాన్ని నీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ దేశములో ఆ సమయానికి 7 జాతులు ఉంటున్నాయి. కనానీయులు, ఫెరిజ్జీయులు, హివ్వీయులు అనేవారు 7 జాతులు ఉంటూ ఉన్నాయి. వారు దేవుడు 430 సంవత్సరాలు తరుణం ఇచ్చాడు. అయినప్పటికీ కూడా ప్రియులారా, వారు దేవుని వైపు తిరగలేదు, నిజ దేవుడు ఎవరో తెలుసుకోలేదు. తర్వాత ఏం జరిగిందో యెహోషువ గ్రంథంలో మనం చూస్తాం. కనుక ప్రతి మానవుడికి దేవుడు తరుణమిస్తానే ఉంటాడు. అయితే మన నిమిత్తం, చేరు వచ్చిన వారి నిమిత్తం, మన నిమిత్తం ఎవరో ఒకరు ప్రార్థన చేసి ఉంటాడు. దేవుడు వారి ప్రార్థన వల్ల మనకు సువార్త వినబడేటట్లు చేసి మనం రక్షింపబడడానికి దేవుడు తరుణమిస్తూ. కనుక ఈ మాటలు మనం చూసినప్పుడు, ఇదిగో నినివే పట్టణానికి వెళ్ళు, వారి యొక్క పాపస్థితి లేకపోతే వారు ఏ విధంగా దోషం చేశారో, పాపం చేశారో అది నా దృష్టికి వచ్చింది అని అంటూ. కనుక ఈ మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారు అక్కడ మనం చూసినట్లయితే ఎవరు కూడా దేవుణ్ణి స్తుతించేవారు లేరు, దేవుడికి ప్రార్థన చేసేవారు లేరు, దేవుని వైపు తిరిగేవాళ్ళు ఎవరు లేరని మనం చూస్తా ఉన్నాం. కనుక ఎటువంటి స్తుతి ప్రార్థన విజ్ఞాపన లేనటువంటి ఆ అటువంటి స్థలంలో ఏముంటదంటే దేవుని ఉగ్రత ఉంటుంది, లేకపోతే వారి యొక్క పాపస్థితి దేవుని సన్నిధికి చేరుతుంది. కనుక మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పుడు వారి మొర నా సన్నిధికి చేరింది అని అంటూ ఉన్నారు. లేకపోతే 10వ అధ్యాయంలో అపోస్తుల కార్యములో ఇదిగో ఫలానా వ్యక్తి ఉన్నాడు కొర్నేలి, అతడు ప్రార్థనలు, దానములు, అతను చేసేటువంటి దాన ధర్మాలన్నీ నా సన్నిధికి చేరాయని పేతురుతో చెప్తూ ఉన్నాడు. ఒకవైపు ఏమంటే దేవుని నమ్మనటువంటి ప్రజలు మధ్యలో ఏముంటదంటే వారి యొక్క దోషం, వారి పాపం దేవుని సన్నిధికి చేరితే, దేవుని నమ్ముకున్నటువంటి ప్రజలు వారు చేసేటువంటి ప్రార్థనలు, యాచనలు దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నాయని మనం జ్ఞాపకానికి వస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే వారికి ఎందుకు దేవుడు ఆ మాటలు చెప్తున్నాడంటే ఆయన సార్వభౌమత్వం ప్రతి ప్రదేశంలో ఉందని మనకు జ్ఞాపకానికి వస్తూ ఉంది. రెండవదిగా మనం చూసినట్లయితే గనుక నీవు లేచి వెళ్ళు అంటున్నావు. అరైజ్ అండ్ గో, నీవు లేయాలి. ఏమన్నా ఇదిగో నేను చెప్పినట్లు నువ్వు చేయాలి, కనుక నీవు వెంటనే లేచి అని చెప్తూ ఉన్నాడు. అన్నట్టు మనం దీని యొక్క పాఠాలు యాకోబుని గురించి మనం వింటూ వింటూ నేర్చుకున్నాం. యాకోబు, నువ్వు సంపాదించుకున్న చాలు, నీ మామ వాళ్ళ ఇంట్లో నుంచి నువ్వు బయలుదేరాలి,
బేతేల్లో నీకు ఎక్కడ కనపడ్డానో నువ్వు అక్కడికి వెళ్ళాలి అని అన్నారు. దాని గురించి మనం అబ్రహాము జీవితంలో నుంచి కూడా అనేక పాఠాలు మనం నేర్చుకున్నాం. కనుక దేవుడు యోనాకి ఆ మాట చెప్తున్నాడంటే ఖచ్చితమైన సమయంలో దేవుని యొక్క పరిపూర్ణమైన మాటలు నినివే పట్టణస్థులకి వినిపించాలి. ఎందుకనంటే దేవుని మాటలు వినడానికి నినివే పట్టణస్థులు సిద్ధంగా ఉన్నారు కదా. మనం అనుకోవచ్చు 1,20,000 మందికి 3 దినాలు ప్రయాణం చేసేటువంటి ప్రదేశం ఇది సాధ్యమా అని. మనకు అసాధ్యమే, కానీ దేవునికి సాధ్యం. 3 దినాలు ప్రయాణం చేయాలని దేవుడే చెప్పాడు. అంత మాత్రమే కాకుండా 1,20,000 మందికి, ఇంకొక ఆయన కామెంటేటర్ రాస్తూ 1,20,000 కుడి ఎడమలు తెలియని వాళ్ళు అంటే వాళ్ళు చిన్నపిల్లలే. సుమారు 10 లక్షలు యోనా ప్రకటించేటప్పుడు ఆ పట్టణంలో ఉంటారని చెప్తూ వచ్చారు. కానీ అది ఇక్కడ లిఖింపబడలేదు. కానీ 1,20,000 మందే తీసుకుందాం. ఈ ఒక్కడి వల్ల సాధ్యం అవుతుందా? సాధ్యం అవుతుంది. గిద్యోని చరిత్ర మనం నేర్చుకునేటప్పుడు విన్నాం. కాబట్టి దేవుడు తలంపులు వేరు, ఆయన మార్గాలు వేరు, మన తలంపులు వేరు, మన యొక్క మార్గాలు వేరు. కనుక మనకు మానవ రీతిగా ఆలోచించి అసాధ్యమే. కానీ యోనాకు చెప్తున్నాడు, నువ్వు లేచి వెళ్ళు. కనుక కోత విస్తారంగా ఉంది, కానీ వారు తక్కువగా ఉన్నారు. అంటే స్వార్థలు ఈ మాటలు. కనుక నీవు వెళ్ళినట్లయితే నీవు ప్రకటన చేసేదానికి వారు లోపడతారు. అదే ఈ యోనాకి ఇష్టం లేదు. కనుక అక్కడ నీవు బయలుదేరు, ఆ మిగతా పని నేను చేస్తానని అతడు అంటున్నాడు. ఈ విషయాలు మనం చూసినప్పుడు అనేక మందిని దేవుడు లేపాడు. యెహోషువను లేపాడు, అబ్రహాముని లేపాడు, గిద్యోను లేపాడు, సమూయేలు లేపాడు. క్రొత్త నిబంధనలో అననీయాను కూడా లేపాడు. అననీయాని వీళ్ళు తినని మార్గంలో నా దాసుడు కళ్ళు తెరవకుండా అక్కడ పడి ఉన్నాడు అని సౌలు విషయంలో దేవుడు అననీయాన్ని పంపుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. కనుక మనం లేచి నిలవబడినట్లయితే దేవుడు తన పనిని తాను చేసేవాడిగా ఉంటున్నాడు. అందుకనే మనం చూసినట్లయితే కొన్ని మాటలు ఇక్కడ మనం చదువుకోవచ్చు. లూకాసు వార్త 12వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. లూకాసు వార్త 12వ అధ్యాయం 19వ వచనంలో లూకాసు వార్త 12వ అధ్యాయం 19వ వచనంలో ఈ విధంగా ఉంటా ఉంది కదా. ఒకతను ఈ విధంగా అనుకున్నాడు, అంతా సంపాదించుకొని అంతా అతడు తినుము త్రాగుము సుఖించుము అని తన ప్రాణంతో చెప్తున్నాడు. అయితే ఆ రాత్రి ఏమైందో మనకు తెలుసు. కనుక దేవుడు ఎప్పుడు మన ప్రాణం తీసుకుంటాడో తెలియదు, కానీ సమయం ఉండగానే మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. బెల్షాజరు అనే రాజు కూడా మనం చూసినప్పుడు అతడు త్రాగి సంతోషపడుతూ ఉండగా ఆ దినమే మెనే టెకేలు ఫారసిస్ అని వచ్చి ఆ రాత్రి కాల సమయంలోనే తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే దేవుడు లేపమన్నప్పుడు, లేకపోతే ఆయన సమయం ఇచ్చినప్పుడే సమయాన్ని మనం సద్వినియోగం చేసుకునే వారిగా ఉండాలని మనం చూస్తున్నాం. కనుక మొదటిది వచ్చేసి వారి యొక్క పాపము దేవుని సన్నిధికి చేరింది, వారి యొక్క దోషము దేవుని దృష్టికి వెళ్ళింది. కనుక ఆ దోషాన్ని నీవు ప్రకటించడానికి లేచి వెళ్ళు అని చెప్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మనం చూసినట్లయితే ఇదిగో పేతురు పత్రిక 2వ పేతురు పత్రికలో 9వ వచనంలో ఒక మాట ఉంటుంది. మొదటి అధ్యాయం 9వ వచనంలో పేతురు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక, క్షమించి 2వ పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనంలో ఈ మాటలు ఉంటా ఉన్నాయి. ఏమని? ఇవి ఎవనికి లేకపోవను, వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన తర్వాత మర్చిపోయి గుడ్డివాడును దూర దృష్టి లేని వాడుగును అనే మాట అంటారు.
అనగా దూరదృష్టి అనేది ఉండాలి అనేది మనం ఇక్కడ చూస్తాం. దేవుని పిలుపును అందుకున్నటువంటి మనం దేవుని పని కొరకు మనం ప్రయాసపడే వారంగా ఉండాలని మనం చూస్తాము. కనుక మొదటిది వచ్చేసి మనం చూసినట్లయితే వారి యొక్క పాపము దేవుని దృష్టికి వెళ్ళింది. రెండోది వచ్చేసి నీవు లేచి ఆ ప్రకటన చేయాలి, వారు ఏ తప్పిదములో ఉండారు అనే మాటను చూస్తున్నాం. మూడో మాటగా మనం చూసినట్లయితే అక్కడే ఉంటా ఉంది, రెండో వచనంలోనే ఏముంటుందంటే నినివే మహాపట్టణమునకు పోవాలి. ఇది నిర్దిష్టమైనటువంటి ప్రదేశం. దేవుని పిలుపుంటే అది నిర్దిష్టంగా దేవుడు చూపేవాడిగా ఉంటున్నాడు. లేకపోతే దేవుని పిలుపు లేకపోతే మనం చేసే పనులన్నీ కూడా సరిగా ఉండవు. కానీ దేవుడు ఒక వ్యక్తిని పిలిచాడంటే నిర్దిష్టమైన పిలుపు ఉంటుంది, నిర్దిష్టమైనటువంటి స్థలానికి రమ్మంటాడు, నిర్దిష్టమైన పనిని ఆయన అప్పగిస్తాడు. ఈ మాట మనం చూసినప్పుడు నినివే మహాపట్నం అని చెప్తున్నాడు. అలాగే 3వ అధ్యాయం రెండో వచనంలో నినివే మహాపురం అని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, 4వ అధ్యాయం 11వ వచనంలో కూడా నినివే మహాపురం అంటున్నాడు. మీకు నేను ఇక్కడ ఫొటోస్ చూపలేదు, కానీ రీసెంట్ గా ఈ నినివే అనగా అష్షూరీయులకి ముఖ్య పట్టణం. ఆ అష్షూరు దేశమే మనం ప్రజెంట్ ఇరాన్ దేశం అనేది పిలువబడుతుంది. దాని గురించి రీసెంట్ గా ఆర్కియాలజిస్టులు చూసినప్పుడు అది ఎంత పెద్దదో దాని గురించి రాస్తూ ఉన్నారు. కనుక ఆ మహాపట్టణం అనేది 3 పర్యాయాలు వచ్చిందంటే ఎంత గొప్ప పట్టణము. ఒక చరిత్రకారుడు ఈ విధంగా చెప్తాడు, బబులోను కన్నా కూడా ఉన్నతమైన స్థితిలో ఉందని. దాని యొక్క వైశాల్యం కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి సంపద కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి భవనాలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఆ ఆ పురాలు మాత్రమే కాకుండా అక్కడ ఉన్నటువంటి వైశాల్యం కానివ్వండి చాలా పెద్దది అని చెప్తాడు. ఇంకో విధంగా చెప్పాలంటే అది ఆ పట్టణం చుట్టూ గోడలు ఉండేవి. ఆ గోడలు 100 అడుగులు ఎత్తుండేయంట. చైనా వాళ్ళు ఇప్పటికి మన మధ్యలో కనబడతారు. కానీ ఆ చైనా వాళ్ళ కన్నా కూడా ఇది గొప్పదంట. ఎందుకు మహాపట్టణము మహాపురం అని రాయబడ్డదంటే ఇది 100 అడుగులు ఎత్తుండి ఆ 100 అడుగులు పైన 3 రథాలు ఒకేసారి ప్రయాణం చేయొచ్చండి. 3 రథాలు. అంత మాత్రమే కాకుండా 1700 బురుజులు ఉండేవంట అక్కడక్కడక్కడ. ఈ 1700 బురుజులు ఒక్కొక్కటి మరలా అవి 200 అడుగులు ఎత్తులో ఉండేవన్నమాట. కాపలా కాయడానికి వాచ్ టవర్స్ లాగా. అంటే ఆ పట్టణం ఏ విధంగా ఉందో చూడండి. అందుకని మహాపురం అని రాయబడ్డారు. అంటే దుర్భేషమైనటువంటి పట్టణం అది. అందుకని కొన్ని ఆమ్, ఆ, అంటే 20 సంవత్సరాలు పట్టిందంట ఆ పట్టణాన్ని కూలగొట్టడానికి. మీరు నహూము గ్రంథంలో కానీ చదివితే ఆ మాటలు మీకు కనబడతాయి. కనుక ఈ మాటలు మనం చూసినప్పుడు ఆ వైశాల్యము మనం చూసినప్పుడు అంత గొప్ప వైశాల్యం. అయితే యోనా ఒక్కడే పోయి చేయగలడా? అప్పటికే బాగా సైన్యం ఉన్నటువంటి పట్టణం. కానీ దేవుడు చెప్పాడు వెళ్ళి పనిచేయాలి. దేవుడు చెప్పాడు తప్పకుండా ఆ పనిని ఆయన పని ఆయన చేయగలడని ధైర్యంతో యోనా వెళ్ళాలి. కానీ ఇదిగో యోనా విషయంలో మనం చూసినట్లయితే యోనా ఆ పని చేయడం లేదని మనం చూస్తాం. కనుక అప్పుడు మనం అనుకోవచ్చు కోత విస్తారంగా ఉంది కదా, ఎందుకు పోలేకపోయారు మనం అనుకున్నామా? మన సొంత భాషలో బైబిల్ చదువుతున్నామని లేదు. ఎందుకనంటే విలియం కేరీ లాంటి వారు మన దేశానికి వచ్చి మన భాషలు నేర్చుకుని ఆయన మన దేశంలో ఉన్న సుమారు 80% భాషల్లో ఆయన మన సొంత భాషలో తర్జుమా చేసి మనకిచ్చారు. ఆయన ఒక్కడి వల్లే అయింది.
ఒక పర్యాయం తర్జుమా చేసి పెట్టుంటే ఎవరో దుండగులు వచ్చి నువ్వు మా దేశానికి వచ్చి మా భాషలో ఎక్కడిదో బైబిల్ తీసుకొచ్చి గ్రంథం అని చెప్పేసి కాల్ చేశారు. ఆ గోడానే కాలిపోయింది. వేరే ప్రదేశానికి వెళ్ళి సువార్త ప్రకటించి వచ్చే లోపల మరొక పర్యాయం ఆ సువార్తకి వెళ్ళి వచ్చే లోపల భార్య పిచ్చి బట్టి ఏడుస్తూ ఉందంట. ఏమంటే ఒక పిల్లవాడికి మలేరియా వచ్చింది అని చెప్పేసి ఆయన చేతులతోనే ఆ కుమారుని పాతి పెట్టాడు. ఎవరు సహాయం చేయాలి. ఆయన చేతులతో తన సొంత భార్యను పాతి పెట్టాల్సి వచ్చింది. సిరంపూర్లో, వెస్ట్ బెంగాల్లో. అయినప్పటికీ కూడా ఆయన దేవుని ఎందుకు కృంగిపోలా. మన దేశంలో భాషలు నేర్చుకుని మన సొంత భాషలో చదువుకునేటువంటి భాగ్యం దేవుడు ఆ దాసుని ద్వారా దయచేశారు. అట్లాగైతే హడ్సన్ టైలర్ కానివ్వండి, జార్జ్ ముల్లర్ కానివ్వండి, థామస్ అయినప్పటికీ కూడా థామస్ వచ్చి ఆ కేరళ రాష్ట్రం అంతా కూడా రోమన్ క్యాథలిక్లా ఉండొచ్చు. కానీ ఆయన ఎన్ని సంఘాలు స్థాపించాడు, ఎన్ని పాఠశాలలు కట్టించాడు. జార్జ్ ముల్లర్ గారు ఆ కాలంలోనే భద్రావతిలో జరిగేటువంటి పుష్కరాలకు వచ్చి పడవల్లో కరపత్రాలు తీసుకొని ఆయన మన ఆంధ్రాలో ప్రకటించాడు. అంత మాత్రమే కాదు, పాక్స్ దొర గారు వచ్చి కన్నడ, తెలుగు, మలయాళం నేర్చుకుని సువార్త ప్రకటించారు. మనం అనుకున్నాం మనం ఇంత విద్యావంతులు అనుకుంటున్నాం. కాదు కాదు ప్రియులారా, దేవుడు అనాది సంకల్పంలో తన దాసుల ద్వారా ఈ కార్యం చేయడానికి మొదలుపెట్టాడు. అట్లయితే యోనా ఇవన్నీ ఆలోచన చేయకుండా దేవుడు చెప్పినట్టు పట్టణానికి నేను ఎందుకు వెళ్ళాలి అని వేరే ప్రదేశానికి వెళ్తున్న వాడుగా ఉన్నాడు. కనుక లేచాడు కానీ ఆ పట్టణానికి వెళ్ళకుండా వెళ్తున్నాడు. చివరిగా మనం చూసినట్లయితే దాని దుర్గతి కలిగిన దానికి తెలియజేయము అని చెప్తున్నాడు. కనుక ఇది గంభీరమైనటువంటి బాధ్యతను యోనాకి అప్పగించాడు. వెలుగెత్తి ప్రకటించాల అనే మాట దేవుడు మనకి ఇచ్చినటువంటి చిన్న జీవితంలో దేవుని కొరకు ఎంతమందిని మనం సంపాదిస్తున్నాం, ఎంతవరకు మనం స్వార్థ ప్రకటిస్తున్నాం, ఎంతవరకు మన పనిని మనం ముగిస్తున్నాం. ఆనాడులో ఏముండుంటాయి? ఈనాడు మనకైతే స్టేజ్ ఉంది, స్పీకర్స్ ఉన్నాయి, లేకపోతే మైకులు ఉన్నాయి, మాట్లాడుతున్నాం. 4 వీధుల కూడల్లో సువార్త ప్రకటించిన వారు నినివే పట్టణానికి వెళ్ళి ఆ రోడ్ల మీదనే ప్రకటించి ఉంటాడు. ఒక్క దినం ప్రకటించాడు అంతే. యోనా రాజు మొదలుకొని దాసుడు వరకు అందరూ దేవుని మాటలు విన్నట్లుగా మనం చూస్తాం. అట్లయితే మనం కూడా సిద్ధపడి ఉండాలని ఈ మాటల గురించి మనం నేర్చు. సమయం దొరికిన కొలది, దేవుడు మనకిచ్చిన ఆయుష్ కొలది, ఆరోగ్యం కొలది దేవుని కొరకు పనిచేయాలని 2వ వచనంలో నుంచి మనం నేర్చుకుంటాం. కనుక ఇదిగో ఈ 4 మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. నినివే పట్టణాన్ని దోషము నా దృష్టికి వచ్చింది అనగా ప్రతి విశ్వాస యొక్క జీవితం, ప్రతి అవిశ్వాస యొక్క జీవితం దేవుని లెక్కలో ఉందని మనం మర్చిపోతాం. 2వది మనం చూస్తున్నాం కనుక నీవు లేయాలి అనగా విశ్వసించిన వారు లేచి సువార్తను ప్రకటించాలి. విశ్వసింపని వారికి సువార్త ప్రకటించాలనేది 2. 3వ పాఠం ఏంటంటే ఆ మహాపట్టణం. మన దేశం కూడా మహాపట్టణం కాబోతుంది కొన్ని రోజుల్లో. ఎందుకో తెలుసా? మన లెక్కల ప్రకారం అమెరికా, రష్యా, చైనా తర్వాత 4వ స్థానానికి మన దేశం వచ్చింది అన్ని విషయాల్లో. అట్లయితే మన దేశంలో ఉన్న వారి కొరకు ప్రయాసపడదాం. అలాగే ఇదిగో దాని యొక్క ఆ మహాపట్టణాన్ని గుర్తు చేసుకుని దాని దుర్గతి వారికి, దాని యొక్క నాశనాన్ని వారికి. దానికి మనకు సమయం దొరికిన కొలది మనం ఉన్నటువంటి ప్రదేశాల్లో మనం సువార్త ప్రకటించే వారిగా ఉండాలని ఈ 4 సత్యాలు మనం నేర్చుకుని ముందుకు వెళ్ళే వారిగా ఉన్నాం. ఆ మాటలు రానున్న దినాల్లో మరి యొక్క మాటలతో దేవుడు మనల్ని నడిపించినట్లు దేవుడు సహాయం చేయండి. అందరికీ
చాలా వందనాలు బ్రదర్.